మన జీవితంలో మనం వదిలిపెట్టవలసిన మూడవది చింత లేక వరి. దీని గురించి ఎన్నిసార్లు అనుకున్నా, ఎన్నిసార్లు మాట్లాడినా, ఎన్నిసార్లు చెప్పినా ఈ చింత అనేది బంక లాంటిది. ప్రతి ఒక్కరికి అంటుకొని ఉంటుంది. దాన్ని వదిలిపెట్టుకోవడం చాలా కష్టం. చింత వాస్తవానికి చింత యొక్క మూలము నమ్మకం లేకపోవటం. చింత యొక్క మూలము నమ్మకం లేక, దేవుని మీద నమ్మకం లేకపోవటం. అందుకని చింతిస్తాం. ఈ సమస్య దేవుడు తీర్చగలడు అనే నమ్మకం లేకపోవటం, కరెక్ట్ గా ఈ సమయంలో దేవుడు నాకు జవాబు ఇవ్వగలడు అని నమ్మకం లేకపోవటం, నాకు దీనికి అయ్యే ఖర్చును దేవుడు సమకూర్చగలడు అనే నమ్మకం లేకపోవటం, నా పిల్లల భవిష్యత్తును దేవుడు చక్కగా చేయగలడు అనే నమ్మకం లేకపోవటం. నమ్మకం లేనప్పుడే చింత వస్తుంది. నాకు ఉదయం 8:50కి 10 నిమిషాలు తక్కువ 9 గంటలకు నా వీసా ఇంటర్వ్యూ. 7:30కే పోయాను. 7:30కు పోయేసరికి దాదాపుగా 1000 మంది అక్కడ ఉన్నారు ఆల్రెడీ ఢిల్లీలో. సరే, నేను నావన్నీ కూడా అక్కడ అఫీషియల్ క్లాక్ రూమ్ ఉంటే అఫీషియల్ క్లాక్ రూమ్లో పెట్టాము, అంతా అయిపోయింది. అక్కడ ఒక లేడీ ఇట్లా పట్టుకుందండి, ఒక గిన్నె పట్టుకొని కూర్చుంది, చూస్తూ ఉంది. దాన్నే చూస్తుంది. ఏంద్రా బాబు ఈమె ఇట్లా చూస్తుంది, ఏమన్నా కళ్ళు తిరిగి కూర్చుందేమో, పొద్దునే షుగర్ తక్కువయ్యి ఏమన్నా దీనిలో బిస్కెట్లు చాక్లెట్లు ఏమైనా ఉన్నాయేమో అని ఇట్లే పట్టుకుంది. సరే, నా హడావిలో నేను పోయానా. మళ్ళీ నాకు లోపల లైన్లో తగిలింది ఆమెనే. నా అదే 3 లైన్స్ ఉంటే అవతల లైన్లో అట్లే చూస్తుంది. ఇది ఏదో వద్దురా అని అప్పుడు తొంగి చూశాను. తొంగి చూస్తే ఆమె ఏదో పూజ చేసుకొని వచ్చుకుందండి, ఏదో పూలు గిల్లు పెట్టుకుంది. దాన్ని చూస్తుంది, అసలు ఎవరిని చూడట్లా, ఇంక అట్లే చూస్తుంది. ఎంత టెన్షన్లో ఉందంటే, మీరు పేక మెడలు చూసారా? మామూలుగా కార్డ్స్తో ఇల్లు కడతాం కదా, ఒక్కడి కలిపితే పడిపోతాయి. ఇంకా ఆమెను ఎవరైనా డిస్టర్బ్ చేస్తే కుప్పకూలిపోతుందేమో అన్నట్లుంది. కొద్దిగా అట్లా కదిలిస్తే అయిపోయి పడిపోతుందేమో అన్నట్లు. నేనేమో అక్కడ అంటే మన గొప్పతనం కాదు, ప్రభు ఇచ్చిన కృప అని నేను చెప్తున్నాను. పాట పాడుతున్నా నేను. కొత్త పాట ఇచ్చాడు దేవుడు నా హృదయం. పాటలో హల్లెలూయా మంచిగా సాంగ్ మనసులో పాట పాడుకుంటున్నా నేను. సంతోషంగా ఉన్నా. నాకు ఎటువంటి టెన్షన్ లేదు, ఎటువంటి చింత లేదు. ఇస్తే దేవుడు ఇస్తాడు, దేవుడు ఇవ్వాలి అంతే. మనుషులు ఏం చేస్తారు? ఇవ్వకపోతే పర్వాలా, ఏం అక్కడ పోవాలని మేము ఆతృత ఉందా? ఆతృత ఏం లేదు కదా. దేవుడు ఇస్తాడు. నీ ఆనందాన్ని చంపేస్తుంది, నీ సమాధానాన్ని చంపేస్తుంది, నీ ప్రశాంతతను చంపేస్తుంది, నీలో సంతృప్తిని చంపేస్తుంది, నీలో విశ్వాసాన్ని చంపేస్తుంది, నీలో దేవుని పట్ల నమ్మకాన్ని చంపేస్తుంది. అందుకని చింత పెట్టుకోకూడదు. దేవుడు ఇవ్వాలనుకున్న టైంలో ఇస్తాడు. నీకు ఇవ్వలేదంటే నీకు అవసరం లేదని అర్థం. నువ్వు ఇంటి కొరకు చింత చేయాల్సిన అవసరం లేదు. నువ్వు ఏదో వస్తువులు కొనుక్కోవాలి చింత చేయాల్సిన అవసరం. లెట్ వరీ అబౌట్ ఇట్ సెల్ఫ్. చింత చేయనియండి, నీవు మాత్రం దేవుని యందు ఆనందించు.